చిన్న పుకారు ఈ రోజు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆగంలో పెట్టింది. ఏంటంటే ఎవరో ఒకరు లాక్డౌన్ వస్తుంది అని అన్న వెంటనే విపరీతంగా సోషల్ మీడియాలో ఏడ చూసినా కూడా అవే పోస్టులు, లాక్డౌన్ రాబోతుందంట అని చెప్పి ఇక ప్రతి ఒక్కరు పెట్రోల్ బంకులకు ఇక సిలిండర్లు బుక్ చేసుకున్నాడు. సరే, సిలిండర్ షార్టేజ్ అంటే కొంచెం తెలుస్తా ఉన్నాయి, ఎందుకంటే మనం బుక్ చేసుకున్నా కూడా లేట్గా రావడం వల్ల సిలిండర్ షార్టేజ్ ఉందని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా పెట్రోల్ డీజిల్ కూడా మొన్న కూడా ఎవరో బంకులు క్లోజ్ చేస్తున్నారు అనగానే దేశం మొత్తంలో కూడా అందరూ బంకుల చుట్టూ క్యూలు కట్టిండ్రు. మరి దానికి సంబంధించి కేంద్ర మంత్రి గారు రెస్పాండ్ అయ్యి ఇదంతా ఫేక్ న్యూస్, ఎవరు కూడా ఇట్లాంటివి పట్టించుకోకండి, మన విశ్వగురు ప్రధాని మోదీ గారును మేము అందరం కూడా కరెక్ట్గా పనిచేస్తా ఉన్నాం, దానిపైన మన జనాలకు ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా ఇంకా ఆ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాము, అవన్నీ కూడా వస్తాయి, మనకు కూడా ఆల్రెడీ మంచిగా స్టోరేజ్ ఉన్నది, ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉన్నాయి, ఎవరి దగ్గర కూడా లేదు. కాకపోతే పెట్రోల్ బంక్స్లో ఎందుకు పెట్రోల్ అయిపోయింది అని అంటే, జనరల్గా ఇప్పుడు మనం ఇవాళ బయటికి పోతున్నాము అంటే దానికి తగ్గట్టే పెట్రోల్ కొట్టించుకుంటారు చాలామంది. సో ఈ న్యూస్ ఏదైతే ఇలా రావడం జరిగిందో, పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయిపోతాయి, పెట్రోల్ లేదు అని అనేసరికి ఏం చేసిండ్రు అంటే, ఇక్కడ 1000 రూపాయలు కొట్టించుకోవాల్సిన వాడు ఒకటేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాడు. అంటే సేల్స్ అనేది 2 x 3 టైమ్స్ ఒకటే రోజు అయింది. అంటే వారం రోజులు జరగాల్సింది అక్కడ 1-2 రోజులనే అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు స్టాక్ అనేది తెప్పించుకొని పెట్టుకోరు కదా, అంటే వీళ్ళకు మళ్ళీ అక్కడి నుంచి రావాలి, స్టాక్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు కింద ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖాళీ అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఫిల్ చేసినాక పెట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ వెంటనే సేల్ అయిపోయేసరికి ఆ పెట్రోల్ బంక్స్ అనేది క్లోజ్ అయినాయి, అంతే తప్పించి స్టాక్ లేకుండా ఏడ కూడా లేదు. అదే చెప్తా ఉన్నారు అధికారులు కానివ్వండి, మంత్రులు, వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్లాంటి ఫేక్ న్యూస్ల వల్ల ప్రతి ఒక్కరు రిసోర్సెస్ని ఎక్కువ వాడేసుకుంటా ఉన్నారు, మనం ఎంత లిమిటెడ్గా వాడితే మనకు అంతే మంచిది అని చెప్పి వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది మరి అదే అంటున్నా, లాక్డౌన్ 5 వచ్చిన పుకార్లు కూడా ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఫేక్, మనకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు, ప్రతి ఒక్క రిసోర్సెస్ అనేది వేరే కంట్రీస్ నుంచి రావడానికి కూడా మేము మాట్లాడుతూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఫేక్ న్యూస్లను ఎవరు కూడా నమ్మకండి. మీకు ఇట్లాంటి ఎప్పుడైనా వచ్చినా కూడా అఫీషియల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, లేదా మంత్రుల శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మీకు ఆ వెబ్సైట్స్లో కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మీకు తెలుస్తుంది. వేరే దాంట్లో వచ్చినాయి, ఇవి కూడా నమ్మకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న భయం వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ అయిపోతూ ఉంటారు, అయ్యో దొరకవేమో అని చెప్పి పోయి ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏందని కూడా ఒక్కసారి ఆలోచించండి. సో ఇది మొత్తానికైతే హోంశాఖ మంత్రి హర్దీప్ సింగ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. మరి దీని గురించి లాక్డౌన్ అయితే అసలుకే లేదు, అంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మనం లాక్డౌన్ అయితే చాలా మంది కూడా ఫేస్ చేసిండ్రు, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేసిండ్రు లాక్డౌన్ని. మరి నిజంగా లాక్డౌన్ వస్తే మంచిదని అనుకుంటున్నారా? ఇన్ కేస్ లాక్డౌన్ వస్తే ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.